ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 10వ అధ్యాయము 19వ లేఖనం. శత్రువు బలమంతటి మీద మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. దేవుడు స్పష్టంగా ఈ దినమున ప్రభువుల వారే మాట్లాడుతున్నాడు మనతో. ఎట్టి శత్రువు అయినా సరే ఈ లోకంలో దేవుని బిడ్డల ముందు దిగదుడిపే. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించి ఉన్నారో వారిని వారి హృదయంలో వెలుగుగా ధరించుకొని ఉన్నారో, కుమారుడుగా ఎత్తుకొని ఉన్నారో, హత్తుకొని ఉన్నారు. అట్టి ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తులో జీవించుచున్నారో, అట్టి వారికి ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది శక్తులన్నిటి మీద కూడా అధికారమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డ, మరి అట్టి అధికారమునకు లోబడి ఉన్నవా? ప్రభు యొక్క అధికారమునకు లోబడి ఉన్నావా? నిజముగా నువ్వు లోబడి ఉన్నట్లయితే ఈ దినమని నీ శత్రువుకు మీద వాడు ఎంత బలమున్నవాడైనా సరే దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చున్నాడు. ఎంత బలవంతుడైనటువంటి శత్రువు అయినా ఈ లోకంలో వారిని అధపాతాలను తొక్కివేయగలిగినటువంటి శక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వాడు మీకును మనకును ఇచ్చున్నాడని గ్రహించగలిగినట్లయితే ఈ దినం నుండైనా సరే మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం నుండైనా సరే ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. అది కళ్ళు మూసుకోనండి, తలలో వంచండి, ధ్యానిస్తాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణ కృపా సత్య సంపూర్ణ నా తండ్రి, ఇదిగోనైనా సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు సర్వశక్తులను నాయన నీ ప్రియబిడ్డలమైనటువంటి మానవాళికి ఇవ్వడానికి, లోకంలో ఉన్నటువంటి అపవాది శక్తులను వాటి యొక్క బలమును త్రొట్టివేయడానికి నీవు నాయన నీ బిడ్డలకు అధికారం ఇచ్చిన్నావు. అట్టి అధికారమును ఇదిగో ఈ ఛానల్ వీక్షించున్న నీ ప్రియ విశ్వాసులకు దయచేయమని ఈ దినమని నేను బ్రతిమలాడుకుంటున్నా. అవును ప్రభా, నీ ప్రియ బిడ్డలు ఎక్కడైనా తప్పిపోతుంటే, జారిపోతుంటే, పడిపోతుంటే మీరు కుడి చేతితో పట్టుకొని వారిని మీరు హక్కును చేర్చుకోమని, అట్టి వారికి మీ యొక్క అధికారములను దయచేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళినై యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.